ఈజ్ జాకిర్ హుసేన్. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈరోజు మనం ఒక టీ స్టాల్ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. సో టీ స్టాల్ అంటే ఇందులో స్పెషల్ ఏముంది అనుకోకండి. సో ఫ్రీ ఛాయ్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ ఫ్రీ ఛాయ్తో పాటు టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో అంటే ఛాయ్ తాగే ప్రియులు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో చూస్తున్నారు కదా, ఛాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఒక పక్కన అయితే గట్టిగా వర్షం కొడుతుంది. నిజంగా స్మెల్ అయితే మామూలుగా లేదనమాట. ఒకసారి మాట్లాడి చూద్దాం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి అనేది అసలుకి. సో హలో అండి, హాయ్, నమస్కారం. నమస్కారం అండి. ఏంటండి ఫ్రీ ఛాయ్ కాన్సెప్ట్ అసలు ఏంటి? ఫ్రీ ఛాయ్ తోటి అంటే మార్నింగ్ పూట టిఫిన్ ఇవి కూడా అని చెప్పి పెడుతున్నారని విన్నాము. ఏంటి అసలు ఈ ఫ్రీ ఛాయ్ కాన్సెప్ట్? పొద్దున 10 గంటల నుంచి 11 వరకు టిఫిన్ ఫ్రీ ఇస్తుంటారు. ఛాయ్ అంటే మాత్రం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్రీనే ఇచ్చారు. పబ్లిక్ సేవ. ఓకే. సో ఏంటండి మామూలుగా ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేము 4 సంవత్సరాలు చేయబట్టి 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. సో ఏంటండి డైలీ మామూలుగా ఎంతమంది వస్తుంటారు ఫ్రీ ఛాయ్? 100, 150 అంతే. 100 దాటిపోతే కానీ 100 తక్కువ రాదు. ఎంత చేస్తారండి రోజుకి మామూలుగా? ఎన్ని లీటర్స్ చేస్తుంటారు? అది వాళ్ళకి తెలుసు, అది మనకు తెలియదు. వాళ్ళు చేసి పంపిస్తారు రెడీమేడ్. వాళ్ళు రెడీమేడ్ చేసి పంపిస్తారు. దాంట్లో ఇక్కడ గరం చేసి పబ్లిక్ ఇవ్వడం అంతే మన పని. ఓకే. సో మామూలుగా అక్కడ నుంచి ప్రిపేర్ చేసి వస్తుంది, ఇక్కడ మీరు చేస్తూ ఉంటారు. ఓకే. మార్నింగ్ ఈవినింగ్ రెండు ఉంటుందండి. టైమింగ్స్ ఎలా ఉంటాయి? రెండు. మార్నింగ్ 8 o'clock నుంచి సాయంకాలం 6 వరకు ఉంటుంది. ఓకే. సో ఏంటండి మామూలుగా అసలు కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా దీని వెనక ఎవరు ఉన్నారు అసలు? అంటే అభిషేకే. ఓకే. అభిషేకే ఓనర్, అంత తప్ప ఎవరు లేదు ఇక్కడ. ఆయన పబ్లిక్ సేవ వాళ్ళ ఆయన తరఫున పెట్టామన్నాడు. ఇక్కడ ఒకటి ఉంది, మా సబ్ ట్యాంకులో ఒకటి ఉంది. 2 ఉండేవి. బ్రాంచ్లు కూడా ఉన్నాయి దీనికి? 2 బ్రాంచ్లే. 2 బ్రాంచ్లు. మా సబ్ ట్యాంకులో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఏంటండి మామూలుగా ఏంటి ప్రజలకి సేవ చేద్దాం అనే ఉద్దేశంతోనా మామూలుగా ఇట్లా? అంతే, పబ్లిక్ సేవ అంతే అంటారా? అంతే. సో టైమింగ్స్ ఎలా ఉంటాయండి ఒకసారి? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఎలా ఉందండి మీకు? ఎలా అనిపిస్తుంది ఇలా సేవ చేయటం? మీరు కూడా యాక్చువల్లీ నిజంగా సేవ చేస్తున్నారని చెప్పాలి ఇంతమందికి. మామూలుగా సో చాలా మంది వస్తూ ఉంటారు, ఒకళ్ళే ఉంటారు ఇక్కడ, మొత్తం మీరే చూసుకుంటారు? మొత్తం మేమే ఉంటాడు, నేను ఒక్కనే. ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే ఈ ప్రస్తుతానికి ఈ వయసులో ఇది మనకు హ్యాపీ, అంతకు తప్ప ఏం లేదు ఇక్కడ. అంతే అంటారా? ఇంతకుముందు డ్యూటీ ఉండే, రిటైర్మెంట్ అయిపోయినాము. ఇంకా మనం ఎక్కడ డ్యూటీ చేయలేకపోతున్నాము కాబట్టి, మన వయసుని బట్టి ఉంది కాబట్టి, ఏదో పబ్లిక్ సేవలో మనం సొంతంగా చేయలేకపోయినా ఏదో ఒకరి ద్వారా మేము పబ్లిక్ సేవలో దిగిపోయినాం అంతే. అట్లా ఉందండి. మామూలుగా ఎంతమంది వస్తుంటారు? అంటే ఫ్రీ ఛాయ్ కదా, చాలా మంది వచ్చి ఏమన్నా అంటాం కానీ దానికి కూడా అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఏమన్నా చేస్తుంటారు మిమ్మల్ని? అది కామనే కదా, 4 మాటలు అనడమే ఉంటుంది. ఫ్రీ అయినా కానీ ఒట్టిగా ఉండరు. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తుంటారు, దాన్ని మనం సరే అనుకుంటాం. అవన్నీ పట్టించుకుంటే లాభం కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాము. ఒక ఆయన చక్కెర లేదంటాడు, ఒక ఆయన చక్కెర తక్కువ ఉంది అంటాడు. ఇంకా అవి మామూలు, అవి మన వద్ద రెడీమేడ్ ఉంది కాబట్టి మనం ఇచ్చేది ఇది, ఇంత తప్ప ఏం లేదు. దీనికి కూడా చాలా వంకలు చెప్తుంటున్నారు అయితే. మా కామన్ అది. రోడ్డు మీద ఉన్నప్పుడు 10 మంది వస్తుంటారు, 10 మాటలు ఎవరో ఒకరు ఉంటారు దాంట్లో. వాళ్ళని సరే సరే అంటే అయిపోయింది. చెప్పండి, బయట ఈ రోజులో ఛాయ్ నిజంగా ఎంత కాస్ట్ చూసుకుంటే 30 రూపాయలు, 150 రూపాయలు ఛాయ్ కూడా వచ్చేసింది మనకి. ఏం చెప్తారు? ఛాయ్ అనేది ఇంత కాస్ట్ పెరిగిపోతుంది, అట్లానే ఈ ఫ్రీగా ప్రొవైడ్ చేయటం. ఇప్పుడు సిటీలో ఒక టైం అన్నం లేకపోయినా పర్వాలేదు, ఛాయ్ కంపల్సరీ. ఛాయ్ లేనిది మానవుడు ఎక్కడా లేడు. అటువంటిది మన ఓనర్ ఎట్లా ఐడియా వచ్చిందో, సిటీలో ఛాయ్ మాత్రం ఫ్రీ ఇస్తున్నాడు. ఎక్కడ పెద్ద పెద్దోళ్ళు వచ్చి పొద్దున వాకింగ్ వచ్చిన వాళ్ళు, సాయంత్రం వాకింగ్ వచ్చిన వాళ్ళు మామూలు కామన్గా తాగుతుంటారు. ఆల్ మెంబర్స్ ఒక్కరే కాదు, వీళ్ళు బీదోళ్ళకి ఇస్తాము, దవాఖానాకి ఇస్తాము అనేది ఏమి ఉండదు ఇక్కడ. అందరికీ ఇచ్చేస్తాం. ఎవరు వచ్చిన వాళ్ళు వాళ్ళకి లేదనుకుంటే ఛాయ్ ఇచ్చేస్తుంటాం. ఎవరెవరు ఎక్కువ వస్తుంటారండి? అంటే ఏజ్ వాళ్ళు? ఆల్ మెంబర్స్. ఏజ్ వాళ్ళే, ఏజ్ ఉన్నోళ్ళు, లేనోళ్ళు, ముసలోళ్ళు, వాకింగ్ వచ్చిన వాళ్ళు, రోడ్డు మీద పోయిన వాళ్ళు, ఆల్ మెంబర్స్ వస్తుంటారు, అందరికి ఇస్తుంటాం. మార్నింగ్ సెక్షన్లో 150 వరకు, ఈవినింగ్ కూడా అట్లా అలానే. ఉదయం నుంచి సాయంత్రం వరకు 150, 100 దాకా. 100 ఎక్కడికి పోదు, 100 వరకు గ్యారంటీ. సో ఏం చెప్తారండి మామూలుగా ఇప్పుడు సొసైటీలో ఇలాంటి సేవలు నిజంగా డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి 4 years అవుతుందా? ఇంతకు ముందు ఎప్పటి నుంచి ఉంది? అది తెలియదు. మీరైతే 4 years. మేమైతే 4 years 21 నుంచి ఉన్నాం. ఛాయ్తో పాటు టిఫిన్ కూడా అని విన్నాం కదండి. మామూలుగా ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మామూలుగా టిఫిన్ ఎట్లా ఉంటుంది? మామూలుగా ఉదయం 9 గంటల నుంచి 8 గంటలకు ఛాయ్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 10:30 వరకు ఎవరైనా రాని టిఫిన్ ఇచ్చేస్తుంటారు. హాఫ్ అన్ అవర్. ఎన్ని మంది వస్తే అన్ని మంది.
ఎంతమంది వస్తే అంతమంది. హాఫ్ అన్ అవర్లో ఎన్ని మంది వస్తే ఎన్ని మందికి చేయగలుగుతాం. ఓకే. సో ఏమేమి వెరైటీస్ ఉంటాయి? రేట్ ఏం లేదు, ఖాళీ పులిగోర ఉంటుంది, పెరుగన్నము అంతే, అవి రెండు రేట్లు ఇస్తాయి. ఇంకా వడలు ఉంటాయి, సమోసా ఉంటుంది. మా ఓనర్ ఏది పంపిస్తే అది పంపిస్తాం, ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పంపిస్తాడు. సో నిజంగా చాలా అంటే ఎంతో మంది ఆకలి కడుపులు నింపుతున్నారనే చెప్పాలి నిజంగా. సో సార్ పేరు ఒక్కసారి చెప్తారా? అభిషేక్ సార్, అభిషేక్ గారు. అభిషేక్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, నిజంగా డే బై డే ఇలాంటివి ఇంకా చాలా మందికి అందుబాటులోకి వస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ చేసేయండి. సో నిజంగా 5 రూపీస్ 10 రూపీస్కి చాయ్ కూడా ఈ రోజులో 30 రూపీస్ 50 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. సో నిజంగా ఈ ఫ్రీ చాయ్ అనేది ఇక్కడ చాలామంది ఈ కేబీఆర్ పార్క్కి చాలామంది అంటే వాకింగ్కి ఇట్లా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. సో ఇది వాటి స్మాల్ స్టోరీ. సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూసేద్దాం, ఒక్కసారి చూసేద్దాం. సో చాలా టేస్ట్గా ఉంది. మీలో ఎవరైనా కానీ సో కేబీఆర్ పార్క్ సైడ్ వస్తే ఖచ్చితంగా ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందే. సో ఇది వాటి స్మాల్ స్టోరీ. కెమెరామ్యాన్ మధుతోటి మీ జాకిర్.